CSS media coding. Media coding .html. I'm saying this stuff. So I'm writing a division. I'm adding styles for the division here. So in the styles, I'm giving that division is having the height 200 pixel. Background color is some lime color. So what will you observe on this page, right? So there is a lime color strip on the with height 200 pixel. Yeah. So what I want to do for the this is the desktop. That's why it is showing that screen, right? Yeah. చిన్న స్క్రీన్స్ కి వేరే కలర్ వచ్చినాయి, చిన్న స్క్రీన్స్ కి వేరే స్టైల్స్ మార్చాలి. ఓకే అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను విత్ బేస్ మీద విత్ బేస్ చేసుకొని నేను స్టైల్స్ మారుస్తున్నాను. ఎట్లాగా అనేది మనకి CSS3 మీడియా క్వరీస్ సపోర్ట్ చేస్తున్నాను కదా. ఓకే మీరు మొబైల్ నుంచి జాయిన్ అయ్యారా? ఇక్కడ చూడండి, నేనేం చెప్తున్నానంటే దీనికి ఒకవేళ స్క్రీన్ విడ్త్ కానీ మ్యాక్స్ విడ్త్ 700 పిక్సెల్ కానీ ఉంటే, మ్యాక్స్ విడ్త్ 700 పిక్సెల్ అంటే అదే ఫైనల్ అనమాట. 700 పిక్సెల్ ఉన్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్, డివిజన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి టర్న్స్ ఇంటూ రైట్. కార్తీక్ అర్థమవుతుంది ఇక్కడ సింటాక్స్? యా అండ్ ఇది @media అన్నది మనకి ఓకే @media అన్నది CSS అది లేదంటే జావాస్క్రిప్ట్? CSS. ఓకే స్టైల్లో మనకి CSS. యా ఓకే యా ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీడియా అంటే ఎందుకు మీడియా అంటున్నామో చెప్తాను. మ్యాక్స్ విడ్త్ 700 పిక్సెల్ ఉన్నప్పుడు, అంటే స్క్రీన్ విడ్త్ 700 లేదా అంతకంటే తక్కువ ఉన్నప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి రెడ్గా మారుతారు. ఓకే చూసారా? ఇదిగోండి, ఇప్పుడు
విడ్త్ ఎంత ఉందో గమనించారు కదా, 795 ఉంది మీకు. టాప్ రైట్ కార్నర్ లో మీకు డిస్ప్లే అవుతుంది. యా ఎప్పుడైతే 700కి రీచ్ అవుతుందో ఇట్ విల్ టర్న్స్ ఇంటూ రెడ్. 740, 730, 727, 730, 710, ఓకే ఇప్పుడు వచ్చేసి 700. ఎప్పుడైతే 700కి రీచ్ అవుతుందో అది 700కి రీచ్ అయిన పాటనే అది టర్న్స్ టు రెడ్. ఓకే ఓకే, అలాగే మీరు మ్యాక్స్ విడ్త్ రాసుకోవచ్చు, మినిమం విడ్త్ రాసుకోవచ్చు. ఓకే ఓకే, మీరు అదే దీనికి ఐప్యాడ్కి రాయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐప్యాడ్కి రాయాలనుకోండి, మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 1024. 1024 is the iPad max width, and min width is 758. 758 is the minimum width. ఓకే సో అప్పుడు మాత్రమే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉంటుంది. ఓకే, అంతకంటే ఒక 758 కంటే తగ్గిపోయింది అనుకోండి స్క్రీన్ విడ్త్, అప్పుడు మళ్ళీ ఏదైతే లైన్ కలర్ ఉంటుందో అదే ఒకవేళ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసేయండి.
ఇది గమనించారు కదా, ఎందుకంటే 320 పిక్సెల్ రీచ్ అయ్యేంత వరకు, అంటే ఆ బిట్వీన్ 320 పిక్సెల్ నుంచి 728 పిక్సెల్ వరకు మాత్రమే ఆ రెడ్ కలర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది స్మార్ట్ ఫోన్, ఓకే, అదే ఐప్యాడ్కి రాయాలనుకోండి, దిస్ ఈజ్ ఫర్ స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ యొక్క డైమెన్షన్స్ ఇలా ఉంటుంది. మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 1024, మిన్ విడ్త్ వచ్చేసి 769, ఇక్కడ 767 పెట్టారు. ఇది వచ్చేసి డెస్క్టాప్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది బ్లూ కలర్ లో టర్న్ అయిపోయింది కదా. Yeah. మిన్ విడ్త్ 768 నుంచి 1024 1024. మీకు అదే వర్క్ అవుతుంది. మిగతా మీడియా తో చూపించట్లేదు. Yeah. ఎప్పుడైతే మీరు అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతారు, అప్పుడు మళ్ళీ లైక్ ఇది డెస్క్టాప్ స్టైల్స్ Okay. ఇక్కడ మీకు విత్ కనిపిస్తుంది రైట్ టాప్ కార్నర్. Yeah. 1030 ఉంది ఇప్పుడు, అంటే 1024 ఉంటే అబో, కాబట్టి మీకు డెస్క్టాప్ స్టైల్స్ అనేవి Okay. అర్థమవుతుంది కదా. Yeah. Okay. సో ఇమేజ్ మీరు డివైస్కి తగ్గట్టు, అంటే డివైస్ విడ్త్కి తగ్గట్టు మీకు స్టైల్స్ రాసుకోవచ్చు. మీడియా స్క్రీన్ ఓన్లీ స్క్రీన్స్ అన్నమాట, అంటే స్క్రీన్ యొక్క విడ్త్ని బట్టి ఉంటుంది ఇది. స్క్రీన్ ఇది డివైజెస్లో రాసినప్పుడు ఓన్లీ స్క్రీన్ అని రావాలి. అంటే మీకు ఇది డెస్క్టాప్ కదా, డివైస్ అయితేనే ఓన్లీ స్క్రీన్ అనే సింటాక్స్ వర్క్ అవుతుంది. లేదా మీరు డైరెక్ట్గా డెస్క్టాప్లో చూసుకోవాలి మొబైల్. మీకు ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే ఇది మొబైల్ సైడ్ అన్నమాట. Okay. మీకు మొబైల్ సింబల్ ఇచ్చి ఉంటాడు గూగుల్ క్రోమ్ లో. Yeah. Okay. మొబైల్ డివైస్ Okay. విత్ వచ్చేసి ఇదిగోండి 382 640. 640 సంథింగ్ ఉంది ఇక్కడ. Yeah. అయితే మీరు ఐప్యాడ్ మార్చారనుకోండి, ఐప్యాడ్ మార్చినప్పుడు బ్లూ కలర్ వచ్చేసిందా. Yeah. Okay. అదేవిధంగా మీరు డెస్క్టాప్ అంటే నథింగ్ బట్ దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేయాలి. ఓకే, Okay. యూ కెన్ సీ దట్ మీరు మొబైల్లో మార్చుకున్నట్టు. మీకు ఐప్యాడ్ కాబట్టి బ్లూ కలర్. ఐఫోన్ అంటే ఐఫోన్ అంటే రెజల్యూషన్ ప్రకారం తీసుకుంటారు కదా. Yeah. 480. సో అదే దానికంటే మీరు తక్కువ రాశారు అంటే రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏది ఐఫోన్
వైజెట్ కిండల్ ఫైర్ అనేది మనకి టాబ్లెట్. విడ్త్ 320 నుంచి 767 పిక్సెల్ వరకు అది మనకి స్మార్ట్ ఫోన్ కన్సిడర్ 767. సో 767 వరకు తీసుకుంటుంది 320 దగ్గర నుంచి. 321 రీచ్ అవ్వగానే ఇట్ టర్న్స్ ఇంటూ 320 రీచ్ అవ్వగానే మీకు ఇక్కడ ఈ రెడ్ కలర్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఓకే, ఇట్లాగా మనం ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక డివిజన్ ఉంది, ఆ డివిజన్ వచ్చేసి ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ ని నేను డెస్క్టాప్ లోనే చూపించాలి. మొబైల్లో నాకు వద్దు అనుకున్నాను, మొబైల్ డివైజెస్ లో వద్దు అనుకున్నాను. ఐఎమ్ హ్యావింగ్ ఇమేజ్ ఎస్ఆర్సి హలో ఎస్. అన్న, ఇది మీరు ఇప్పుడు చెప్పేది నిన్న చెప్పిన యానిమేషన్ కి ఎక్స్టెన్షన్ అంతేనా? లేదు లేదు, ఇది న్యూ కాన్సెప్ట్. ఓకే ఓకే, తర్వాత వీడియో చూస్తా అయితే. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన అర్థం అవుతుంది. ఓకే, నిన్న మొత్తం అంటే అది చూసాను, ట్రాన్సిషన్ కీ ఫ్రేమ్స్ అంతా అర్థమైంది. సో ఇది ఏంటి అడుగుదామని. నో ప్రాబ్లం, మీకు అర్థమవుతుందండి. ఓకే, I'm writing an image on your page, and I'm giving the height for that one. Height. By default ఇట్లా 300 హైట్ అంటే మీకు ఆ ఇమేజ్ ఇట్లా డిస్ప్లే అవుతుంది. మీరేమనుకున్నారంటే దీన్ని డెస్క్టాప్ లో చూపించారు కానీ మొబైల్లో చూపించకూడదు అనుకున్నారు. మొబైల్లో చూపించకూడదు అనుకుంటే మీరు కన్సిడరేషన్ ఇట్లా ఉండాలన్నమాట. దీనికి ఏదైతే ఇమేజ్ ట్యాగ్ ఉందో ఆ ఇమేజ్ ట్యాగ్ ని డిస్ప్లే నన్ను పెట్టేసేయండి. డిస్ప్లే నన్ను అంటే చూపించదు కదా. దీని సింటాక్స్ గమనించండి. మీడియా అంటే నథింగ్ బట్ స్క్రీన్ కానీ, టీవీ కానీ, ప్రింటర్ కానీ, తర్వాత వచ్చేసి ఇంకా ఆండ్రాయిడ్ టీవీస్ ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి మీడియా కిందకే కన్సిడర్ అవుతాయి అన్నమాట.
ఇక్కడ మీరు దేనికి సంబంధించి అయితే రాయాలనుకుంటున్నారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో వర్క్ కావాలనుకోండి, ఓన్లీ టీవీ ఇట్లా ఇట్లా రాయాలి. స్క్రీన్స్ లో వర్క్ కావాలనుకోండి, ఓన్లీ స్క్రీన్స్ అని ఇట్లా రాయాలి. కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఓన్లీ స్క్రీన్ అని, ఇది స్క్రీన్ రిలేటెడే, కానీ ఓన్లీ స్క్రీన్ అంటే ఇది వర్క్ కావట్లేదు, ఎందుకంటే ఇది రియల్ టైం డివైస్ కాదు. ఓకే, సో ఇది పైన వర్క్ అవుతుంది. మీడియా అంటే నథింగ్ బట్ మీడియా ఆబ్జెక్ట్. మీడియా ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, ఆండ్రాయిడ్ టీవీ, ప్రింటర్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మీడియా ఆబ్జెక్ట్స్ అవుతాయి మేడం. ఓకే. మీడియా ఆబ్జెక్ట్స్ ఇందులో నేను మెన్షన్ చేస్తాను. విత్ మ్యాక్స్ విత్ ఎంత ఉంది, మినిమం విత్ ఎంత ఉంటే వాటికి సంబంధించిన స్టైల్స్ అనేవి నేను ఇట్లా అప్లై చేస్తాను. మీరు తీసుకునే మీడియా డివైస్, ఫర్ ఎగ్జాంపుల్ టీవీ తీసుకున్నారు అనుకోండి, టీవీ అనేది ఇంత విత్ ఉండి ఇంత హైట్ ఉంటే ఈ కలర్ సప్లై కావాలని చెప్తున్నాను. ఓకే. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు రాశారు. మీరు తీసుకునే డివైస్ విత్ ఈ మధ్యలో అని మ్యాక్స్ విడ్త్ ఇలా ఉంది, మినిమం విడ్త్ ఇలా ఉంటే అప్పుడు ఈ కలర్స్, ఈ స్టైల్స్ అప్లై చేయమని చెప్తాను. సో మన ఫోన్కి హైట్ చేద్దాం ఉంటాము. ఫోన్ ఎప్పుడైతే ఫోన్ అని వచ్చిందో ఆ ఫోన్కి మనం ఇమేజ్ని హైట్ చేద్దాం ఉంటుంది. సో ఎప్పుడైతే స్క్రీన్ ఈ విడ్త్కి మధ్యలో ఉంటుందో అప్పుడు మీకు ఆ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న చెప్తాను అనుకోండి, జస్ట్ మ్యాక్స్ వెట్ పెడితే వస్తుందా? ఇప్పుడు లిమిట్స్ పెడుతున్నారు కదన్నా, మ్యాక్స్ వెట్ తింటుంటే మినిమం వెట్ తింటుంటే అని. సో మినిమం వెట్ అవసరం లేదు, జస్ట్ అట్ మీడియా అని పెట్టి మ్యాక్స్ వెట్ పెట్టిన వర్క్ అవుతుందా? ఇప్పుడు మ్యాక్స్ వెట్ ఒక్కటే ఉంది, మిన్ వెట్ లేకపోయినా సో మనం స్క్రీన్ ట్రాక్ చేస్తే వర్క్ అవుతుంది. ఓకే, వర్క్ అవుతుంది. అంటే మిన్ విడ్త్ అనేది మ్యాండేటరీ అని కాదు, ఓకే. రేంజింగ్ స్పెసిఫై చేయకుండా మీరు ఈ డివైస్ అని మీరు కన్సిడర్ చేయలేరు కదా. ఓ యా, ఓకే. ఇప్పుడు 768 అనేది ఐప్యాడ్కి మినిమం విడ్త్. ఓకే, మాక్సిమం విడ్త్ మీరు మెన్షన్ చేయలేదు అనుకోండి, డెస్క్టాప్లో కూడా మీకు ఇదే కలర్ అప్లై అవుతుంది, రైట్? ఓకే, ఓకే, గాట్ ఇట్. అందుకని మనం మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ అప్లై చేస్తాం. ఇంకోటి మ్యాక్స్ విడ్త్ 767 పిక్సెల్ అని చెప్పాను. ఎప్పుడైతే 767 పిక్సెల్ రీచ్ అవుతుందో అప్పుడు మనకి ఈ డివైస్లో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ వచ్చింది, అదేవిధంగా ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఇక్కడ ఓకే అన్న, ఇంకోటి గమనించారు కదా, ఇదేమో డెస్క్టాప్ కాబట్టి గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఓకే, ఎప్పుడైతే నేను ఐప్యాడ్కి రీచ్ అవుతానో ఇంకోటి ఐప్యాడ్ ఇమేజ్ కనిపిస్తుంది. ఎప్పుడైతే నేను స్మార్ట్ ఫోన్కి రీచ్ అవుతానో స్మార్ట్ ఫోన్ విడ్త్ వచ్చేసి ఇది 768 సంథింగ్ తీసుకున్నాను కదా మ్యాక్సిమం. స్మార్ట్ ఫోన్కి రీచ్ అయ్యాను, ఆ ఇమేజ్ కనిపించట్లేదు, ఇట్ టర్న్స్ ఇంటూ రెడ్. ఇక్కడ నేను రాశాను 767 పిక్సెల్ కంటే తక్కువ లేకపోతే ఆ విడ్త్ కానీ ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బికేమ్స్ రెడ్ అండ్ ఇమేజ్ విల్ బి డిస్ప్లే. యూ కెన్ సీ దట్ వన్ ఇమేజ్ లేదు. ఓకే, ఓకే, యా. సో తర్వాత వచ్చేసి CSS3 మీడియా క్వరీస్ డివైస్లో రాసేటప్పుడు, అంటే ఇది ఓన్లీ మనం ఏంటంటే బిట్స్ని మాడిఫై చేస్తాం అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డివైస్లో రన్ చేసేటప్పుడు మీరు బిట్స్ని మాడిఫై చేయలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్లోనే రన్ చేస్తున్నారు, ఐఫోన్లో మీరు 1024 అట్లా చేయలేరు కదా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇదే మీడియా క్వరీని రియల్ టైం డివైస్లో వర్క్ కావాలంటే మ్యాక్స్ డివైస్ పెడితే ఇట్లా రాసుకోవాలి, మిన్ డివైస్ పెడితే ఇట్లా రాయాలి. ఓకే, అర్థమవుతుంది కదా.
రియల్ టైం డివైజెస్ లో వర్క్ కావాలంటే ఇట్లా రాయాలి. ఓకే. ఇప్పుడు వర్క్ కావట్లేదు, చూశారు కదా, ఇన్స్ట్రుమెంట్ చేసినా కానీ వర్క్ కావట్లేదు. ఎందుకంటే ఇది రియల్ టైం డివైస్ కాదు కాబట్టి, ఇది డివైజే కాదు, ల్యాప్టాప్ కదా. యా. డివైస్ అంటే నథింగ్ బట్ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్. మొబైల్ టాబ్లెట్స్, ఓకే. టాబ్లెట్స్, ఐప్యాడ్స్. సో అందుకని ఈ డివైస్ లిస్ట్ అనేది వర్క్ కావట్లేదు. డివైస్ అనేది ఎప్పుడు వర్క్ అవుతుందంటే ఎప్పుడైతే మీకు రియల్ టైం డివైస్ ఉంటుందో అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఓకే. ఇక మనకి ఇక్కడ మ్యాక్సిమం డివైస్ రాస్తే ఆ డివైసెస్ లో మాత్రమే వర్క్ అవుతుంది అన్నమాట. తక్కువ నేను జస్ట్ మ్యాక్స్ విత్ మిడ్ విత్ ఇట్లా రాశాను. ఓకే. మీకు రియల్ టైం డివైజెస్ లో వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డివైస్ అని చేసుకోవాలి. వేరే ఆప్షన్ లేదు. ఓకే. తర్వాత వచ్చేసి మీరు ఓరియంటేషన్ బట్టి కూడా మీరు కలర్స్ అదే మీరు మీ స్టైల్స్ మీరు చేంజ్ చేసుకోవాలి. ఓరియంటేషన్ అంటే ఫోన్ ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్. యా. ఓకే. పోర్ట్రేట్ అంటాం కదా. Yeah. పోర్ట్రేట్ అంటే స్ట్రైట్ అన్నమాట. మనం మామూలుగా యూజ్ చేసే ఫోన్. ఫోన్ని మామూలుగా స్ట్రైట్గా నిలువుగా యూజ్ చేస్తాం అనుకుంటున్నా, అది పోర్ట్రేట్ అన్నమాట. ల్యాండ్స్కేప్ అంటే ఎప్పుడైతే హార్ట్ హ్యాండ్ మీద పెట్టామో అది హార్ట్ హ్యాండ్ ల్యాండ్స్కేప్ ఓకే. అంతే కదా. అంటే మనకి జనరల్ గా దీంట్లో ఫోన్ లో ఇలా డైరెక్షన్స్ చేంజ్ అవుతే చేంజ్ అయిపోతుంది కదా, సో దానికి కూడా రాస్తామా మనము? దానికి కూడా రాసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చెప్తున్నట్టు చూడండి. మీడియా స్క్రీన్స్, మీడియా అన్ని ఆల్ అంటే అన్ని అనమాట. ఆల్ అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే టీవీ, ల్యాప్టాప్, ట్యాబ్లెట్, ఓకే. అన్ని both. అంటే ప్రింటర్ అన్నిటికీ వస్తుంది. ఓరియంటేషన్ పోర్ట్రేట్ కానీ ఉంటే, ఓరియంటేషన్ పోర్ట్రేట్ ఉంటే ఈ కలర్స్, ఈ స్టైల్స్ అప్లై కావాలి. ఓకే. ఈ లోపల మనం ఏదైతే స్టైల్స్ రాస్తామో అవి, అదే మనకి ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్, ఇక్కడ మీరు ల్యాండ్స్కేప్ రాసేసుకోవచ్చు కావాలనుకుంటే. ల్యాండ్స్కేప్ రాసేసి ప్లగిన్ ఒకటి ఉంది, ఆ ప్లగిన్లో వర్క్ అవుతుంది.
కొన్ని అంతలోకి డైమెన్షన్స్ పోతాం ఒకసారి. ఐప్యాడ్కి అయితే స్టాండర్డ్ అన్నమాట ఇవన్నీ. ఓకే. ఐప్యాడ్కి 768 విత్ అనేది మినిమం, 1024 1024 మ్యాక్స్. మ్యాక్సిమం. ఐప్యాడ్ ల్యాండ్స్కేప్ అయితే ఇది 768 1024. ఓకే. అదే పోర్ట్రేట్లో అయితే సేమ్, ల్యాండ్స్కేప్ అయినా పోర్ట్రేట్ అయినా డివైస్ విడ్త్ హైట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించారో లేదో, యా. మిన్ డివైస్ విడ్త్, మ్యాక్స్ డివైస్ విడ్త్. అంటే మీకు ల్యాండ్స్కేప్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, చేంజ్ అవుతుంది, లైక్ విడ్త్ చేంజ్ అవుతుంది, హైట్ చేంజ్ అవుతుంది. హైట్ అండ్ విడ్త్. సో ఎనీహౌ ఆ రెండింటి మధ్య విడ్త్ అనేది ఆ రెండు డైమెన్షన్స్ మధ్య ఫాల్ అని అవుతుంది కదా. యా. ఓకే. అంటే మీరు ల్యాండ్స్కేప్ అయితే ఇప్పుడు ఇట్లా ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి స్టైల్స్, పోర్ట్రేట్ అయితే ఇట్లా రాసేసుకోవాలి. ఓకే. తర్వాత పిక్సెల్ రేషియో కూడా కన్సిడరేషన్ చేసుకోవాలి. పిక్సెల్ రేషియో తెలుసు కదా మీకు, అంటే 1:2. రెటినా డిస్ప్లే ఉందనుకోండి, ఐఫోన్ రెటినా డిస్ప్లే అని ఏదైనా ఫోన్ ఉందంటే దాంట్లో పిక్సెల్ రేషియో ఎలా ఉంటుందంటే 1:1.5 ఉంటుంది. ఓకే. అంటే దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే, ఐప్యాడ్ 2, ఐప్యాడ్ 3 అట్లా తీసుకున్నాం. ఐప్యాడ్ 3 దగ్గర నుంచి రెటినా డిస్ప్లే, ఐప్యాడ్ 2 రెటినా డిస్ప్లే కాదు. ఐప్యాడ్ 2లో 1 పిక్సెల్ పట్టే ప్లేస్లో ఐప్యాడ్ 3లో 1.5 పిక్సెల్ పట్టిందండి. ఓకే. అర్థమవుతుందా? లాజికల్గా ఆలోచించండి. అక్కడ అంటే అది ఫిజికల్ కానీ కాదు, ఆ 1 పిక్సెల్ ఉండే ప్లేస్ని 1.5 పిక్సెల్ ఆక్యుపై చేసింది. ఓకే. ప్లస్ హాఫ్ పిక్సెల్. సో అప్పుడు ఏమవుతుందంటే క్లారిటీ ఎక్కువ అవుతుంది, అంతే కదా. ఆ పిక్సెల్ మధ్య గ్యాప్ అనేది తక్కువగా ఉంది అనుకోండి, దీని ఇమేజ్ క్వాలిటీ కానీ లేకపోతే స్క్రీన్ క్వాలిటీ కానీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. పిక్సెల్ అంటే నథింగ్ బట్ గ్యాప్, ఒక చిన్న డాట్ అని చెప్పాను, స్క్రీన్ మీద కనిపించే ఒక డాట్. మీకు కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే డాట్స్గా కనిపిస్తుంది కదా స్క్రీన్. సో ఎన్ని పిక్సెల్స్ ఎక్కువ ఉంటే అన్ని పిక్సెల్స్ అంత అంత క్లీన్గా, అంత నీట్గా ఉంటుంది అన్నమాట స్క్రీన్, అంతే కదా. పిక్సెల్స్ ఎక్కువ కొద్దీ ఇమేజ్ క్వాలిటీ కానీ లేకపోతే స్క్రీన్ యొక్క క్వాలిటీ కానీ ఇంక్రీజ్ అవుతుంది. రైట్. సో అలాగే ఇక్కడ ఇది పిక్సెల్ రేషియో 2 అన్నమాట. పిక్సెల్ రేషియో అంటే 1:2 అన్నమాట. 1 పిక్సెల్ పట్టే ప్లేస్లో 2 పిక్సెల్స్ ఉంటాయి, అంటే క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు పిక్సెల్ రేషియోని బట్టి కూడా రాసుకోవచ్చు అని చెప్తున్నాను. పిక్సెల్ రేషియో కానీ 2 ఉంటే, లేకపోతే 1.5 అయితే మీరు 1.5 అని రాసుకోవచ్చు. ఈ కాంబినేషన్స్ అన్నింటిలో రాసుకోవచ్చు. ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్, పిక్సెల్ రేషియో 2, ఈ కాంబినేషన్లో రాసుకోవచ్చు. అదే పోర్ట్రేట్, పిక్సెల్ రేషియో. ఇంకోటి వీటికి పిక్సెల్ రేషియో ఐప్యాడ్ 1, ఐప్యాడ్ 2 పిక్సెల్ రేషియో ఒకటే ఉంటుందని చెప్పాను. ఆ స్టైల్స్ ఇక్కడ రాసాము. పోర్ట్రేట్ పిక్సెల్.
ఐఫోన్ 4 ఇది స్మార్ట్ ఫోన్ కాబట్టి మీకు రెడ్ కలర్ కనిపించింది, రైట్? యా. రెడ్ కలర్ కనిపించింది. అదేవిధంగా ఇమేజ్ అనేది డిస్ప్లే నన్గా ఉంది. ఇది ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్. యా, ఓకే. ఇక్కడ ఓరియంటేషన్ మీకు కనిపిస్తుంది కదా, ఓరియంటేషన్ ఇట్లా నిలువుగా ఉంటే పోర్ట్రేట్, Mm. ఇలా అడ్డంగా ఉంటే ల్యాండ్స్కేప్. ఓకే. అదే ఐప్యాడ్ తీసుకున్నారు అనుకోండి, ఐప్యాడ్ 3, సో దాని తగ్గట్టు స్టైల్స్. యా. సో ఇమేజ్ యొక్క పార్ట్ అనేది రాంగ్ ఉన్నట్టుంది. కంపెనీ ఇమేజ్ తీసుకురావాలి. ఇమేజ్ యొక్క పార్ట్ ఉంది. నేను హెచ్టిటిపి సర్వర్లో రన్ చేశాను కాబట్టి ఇక్కడ నాట్ ఎలౌడ్ టు లోడ్ లోకల్ రిసోర్స్ అని. ఒకవేళ మీరు లోడ్ చేయాలి అనుకుంటే ఆ ఇమేజ్ ఇప్పుడే పెట్టేస్తాను. తర్వాత మీరు వేరే ఇమేజ్ అంటే అనేది గమనించారు కదా, ఇది ఐప్యాడ్. యా. ఐప్యాడ్ కాబట్టి మీకు ఆ ఇమేజ్ కనిపిస్తుంది. మీరు ఫోన్ మార్చారు నెక్సెస్ 4 ఇస్ ద ఫోన్, దట్స్ వై ఇట్ విల్ డిస్ప్లే ఫోన్ రిలేటెడ్. మీరు ఓరియంటేషన్ చేంజ్ చేసినప్పుడు కలర్ ఏమైనా చేంజెస్ రావాలి అనుకున్నారు, నాట్ మీరు ఓరియంటేషన్ కూడా స్పెసిఫై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ ఓరియంటేషన్ నేను ల్యాండ్స్కేప్లోకి మార్చినప్పుడు నాకు ఇమేజ్ ల్యాండ్స్కేప్లో అయితే ఇమేజ్ డిస్ప్లే అవ్వాలి. యా. ఓకే, పోర్ట్రేట్లో ఉన్నప్పుడు అలాగే పోర్ట్రేట్లో ఉన్నప్పుడేమో డిస్ప్లే నన్ను చేసేస్తున్నాను. ల్యాండ్స్కేప్లో మాత్రం నాకు ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకే. ఇది పోర్ట్రేట్ కాబట్టి మనకి కనిపించట్లేదు. ల్యాండ్స్కేప్లో ఇది కనిపిస్తుంది. యా. ఫోన్ నేను తీసుకున్నాను, మళ్ళీ ల్యాండ్స్కేప్ అప్లై చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎక్కడ రావాలి? ఓకే, మేబీ దీని విత్ 767 కంటే ఎక్కువ రీచ్ అవుతుంది. ఎలాగో 767 ఉంది. నేను ఇక్కడ ఏం రాశాను, 767 రాశాను. ఇక్కడ 768 ఉంది స్క్రీన్ విత్. ఓకే. ఓకే, సో నేను 768 ఆర్ 769 అంత వరకు రాస్తాను. అంటే ఊరికి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు మ్యాక్స్ విడ్త్ 769 అన్నారు, కానీ ఇక్కడ విడ్త్ చూడండి, అంటే పోర్ట్రేట్ లో ఇది విడ్త్ అవుతుంది కదా, 180 అనేది విడ్త్ అవుతుంది. Yeah. ఇక్కడ నుంచి ఇక్కడ ఇది హైట్ అవుతుంది, రైట్?
ఇది హైట్ అవుతుంది కదా, ఇది విడ్త్ అవుతుంది ల్యాండ్స్కేప్ లో. సారీ, ల్యాండ్స్కేప్ లో Yeah. ఇక్కడ నుంచి ఇది విడ్త్ అవుతుంది. ఆ విడ్త్ ఎంత ఇచ్చాడంటే వీడు 12 1268 1280 పిక్సెల్ ఉంది. అంతే కదా, Yeah. 1280 అంటే మీకు డెస్క్టాప్ ని రిఫర్ చేసేది కదా, యా డెస్క్టాప్ రిఫర్ చేసేది కాబట్టి మీకు గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే. మీరు ఐప్యాడ్ తీసుకుంటే మీకు iPhone 4 తీసుకున్నాను. ఇది ల్యాండ్స్కేప్ మోడ్లో, దీని విడ్త్ వచ్చేసి 960 పిక్సెల్ విడ్త్ అయింది. 960 పిక్సెల్ కాబట్టి మీకు ఇది అంటే ఇమేజ్ కనిపిస్తుంది క్లియర్గా. యా దీన్ని కన్సిడర్ చేయాలంటే హైట్ తీసుకోవాలి. ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉండాలి, ఇమేజ్ ఉండాలి. అంటే రియల్ టైం డివైస్ కాదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ గమనించారు కదా, ఇదిగోండి ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ ఉంది. మ్యాక్స్ డివైస్ విత్ వచ్చేసి 767 పిక్సెల్ ఉంటే, మ్యాక్స్ డివైస్ వచ్చేసి 760 పిక్సెల్ ఉంటే బ్యాక్గ్రౌండ్ రెడ్గా టర్న్ అయింది, ఇమేజ్ కనిపించట్లేదు. చూడండి, ల్యాండ్స్కేప్లో మాత్రమే ఇమేజ్ కనిపించట్లేదు. నేను తీసుకుంది iPhone 4. ల్యాండ్స్కేప్లో మీకు ఇమేజ్ కనిపిస్తుంది. ఓకే. గమనించారు కదా. యా ఓకే, మిగతా స్టైల్స్ రాసుకోవాలంటే ఇక్కడ నెక్స్ట్ పోర్ట్రైట్లో స్టైల్స్ రాసుకోవాలంటే పోర్ట్రైట్లో స్టైల్స్. పోర్ట్రైట్లో స్టైల్స్ ఎలా ఉంటుంది, మినిమం విడ్త్ ఉంటుంది. మినిమం విడ్త్ 320 పిక్సెల్. యా పోర్ట్రైట్ మీరు కలర్ మారుస్తుంది.
ల్యాండ్స్కేప్ ఇటు రాస్తారు కాబట్టి ఓరియంటేషన్ మీరు స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ల్యాండ్స్కేప్ ఇక్కడ రాస్తున్నారు. ఓకే ఇక మిగతాది పోర్ట్రేటే ఉంటుంది కాబట్టి బై డిఫాల్ట్ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోగా మారింది. 320 పిక్సెల్స్ మాక్సిమం ఎత్తు 320 పిక్సెల్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే దూరం 320 పిక్సెల్ అంతే కదా పోర్ట్రేట్ మోడ్. యా మీకు ఇక్కడ గమనించవచ్చు డివైస్ విడ్త్ ఎంత ఉంటుంది అనేది. స్క్రీన్ విడ్త్ వేరు, డివైస్ సిఎస్ఎస్ పిక్సెల్స్ రేషియో వేరు. ఓకే ఆల్వేస్ దీనికి డబుల్ ఉంటుంది స్క్రీన్ విడ్త్. ఆల్వేస్ డబుల్ అంటే ఇది పిక్సెల్ రేషియో చెప్పాను కదా, పిక్సెల్ రేషియో రెండు ఉంటే దీనికి డబుల్ ఉంటుంది. రైట్ 320 ఇంటూ 2 480 ఇంటూ 960 అంటే స్క్రీన్ విడ్త్ 320 పిక్సెల్ ఉంటుంది. 320 పిక్సెల్ ఉంది. పిక్సెల్ రేషియో 2 ఉంది అనుకోండి. అంటే ఇందాక చెప్పింది లెక్క ప్రకారం ప్రతి పిక్సెల్ దగ్గర 2 పిక్సెల్స్ పడతాయి అంతే కదా. యా 320 ఇంటూ 2 వచ్చేసి 640. 640 480 వచ్చేసి 960. మీకు వేరే డివైస్ ఉంటుంది ఐప్యాడ్ 2 చూపిస్తాను. ఐప్యాడ్ అంటే ఐప్యాడ్ 1 ఐప్యాడ్ 2 లెక్క అనమాట. యా పిక్సెల్ రేషియో వచ్చేసి ఇక్కడ 1 ఉంటుంది. ఓకే స్క్రీన్ రేషియో వచ్చేసి స్క్రీన్ విడ్త్ కానీ సిఎస్ఎస్ పిక్సెల్ విడ్త్ కానీ సేమ్ అన్నమాట. ఇక్కడ మీకు సిఎస్ఎస్ పిక్సెల్స్ విడ్త్ వచ్చింది కదా. యా యా ఓకే Yeah, you can observe that one there is no CSS pixels, only screen pixels is here. So because the pixel ratio is 1, ఓకే that's why they are considered it as if you take iPad 3 or something, pixel ratio ఇందాక మనం మాట్లాడుకున్నట్టు pixel ratio 2 ఉంటుంది అన్నమాట. ఓకే పిక్సెల్ రేషియో 2 యా 168 కి డబుల్, ఓకే 1024 కి డబుల్ డబుల్. యా ఓకే ఓకే సో మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన విడ్త్ ఏంటంటే ఇది. ఓకే కన్సిడర్ చేసుకోవాల్సిన సిఎస్ఎస్ పిక్సెల్ ఓకే మీరు స్క్రీన్ విడ్త్ తోటి సంబంధం లేదు. ఓకే సో సార్ రాస్తున్నారు అంటే అది ఖచ్చితంగా దీనికి సంబంధించింది అని ఓకే అర్థమవుతుంది కదా. యా సో మీడియా కొరీస్ ఇలా రాసుకోవాల్సి వచ్చింది. మ్యాక్స్ విడ్త్ ఇట్లా మ్యాక్స్ విడ్త్ 768 పిక్సెల్ అంటే నాకు మాకు ల్యాండ్స్కేప్ మోడ్లో. ఓకే సో దీనికి ఏ స్క్రీన్ తగ్గట్టు ఆ స్క్రీన్స్ స్టైల్స్ రాస్తారంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఆన్లైన్ పోర్టల్స్. ఇదిగోండి ఈ స్క్రీన్ మన ఒరిజినల్ స్క్రీన్ అది డెస్క్టాప్లో. ఓకే ఎప్పుడైతే దీన్ని మనకి రిపుల్ అనేది క్రోమ్ ఎక్స్టెన్షన్ అన్నమాట. ఓకే క్రోమ్ ఎక్స్టెన్షన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. సర్వర్లో ఉన్న ఫైల్స్ మాత్రమే రన్ చేయగలుగుతారు బయట వాళ్ళు. ఓకే ఇది మీకు వచ్చేసి ఐప్యాడ్ అండి. డివైస్ వచ్చేసి మీరు గమనిస్తున్నారు కదా 480 విడ్త్ 800 హైట్. సో బై డిఫాల్ట్ ఒక జనరిక్ డివైస్ చూపిస్తున్నాను. ఓకే మీరు ఐప్యాడ్ సెలెక్ట్ చేసుకోండి. ఐప్యాడ్ 3 ఉంటుంది. ఐప్యాడ్లో ఇలా కనిపించింది.
మీరు గమనించినట్టయితే ఇదిగోండి కొన్ని స్టైల్స్ అనేవి చేంజ్ అయినాయి. ఇది మామూలు స్క్రీన్ అయితే ఇట్లా ఉంటుంది. మామూలు స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది. ఐప్యాడ్లో అయితే మీకు ఈ డౌన్లోడ్ అనేది చూడండి, మామూలుగా ఎక్కడుందో ఒకే లైన్లో ఉంది, మరి ఆటోమేటిక్గా రెండో లైన్ మార్చుకున్నాడు. అదేవిధంగా ఈ స్టైల్స్ కూడా ఇది ఇంక్రీజ్ అవ్వడం. ఇక్కడ మీకు ఎన్ని కనిపిస్తున్నాయి? 4 ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా. 4 ఐటమ్స్ ఒక విత్ గమనిస్తుంది, ఎక్కువగా విత్ అనేది ఎక్కువగా ఉంది ఇక్కడ, రైట్. యా సో ఆ విత్ నాకు ఆటోమేటిక్గా ఇక్కడ అడ్జస్ట్ చేసేవాడు, చిన్నవి చేస్తే. ఓకే ఓకే, Yeah. అదేవిధంగా మీరు ఫోన్లోకి మార్చారు, ఇదే స్క్రీన్ ఫోన్కి మారిస్తే ఐఫోన్ 4 వస్తుంది. ఒక్కోటే అప్లై అయిపోయింది. యా ఇందాక హారిజాంటల్గా ఉన్నాయి, ఇప్పుడు వర్టికల్గా మారిపోయింది. యా ఓకే ఓకే, వాటి మీడియా క్వరీస్ రాసి ఉంటాడు ఇక్కడ చూపిస్తాను మీకు. మీడియా కొరేస్ మ్యాక్స్ విడ్త్ 768 పిక్సెల్ అయితే మార్జిన్ లెఫ్ట్ ని 0 చేయండి. ఇప్పుడు రాశారా? యా ఓకే, సేమ్ మనం ఎట్లయితే రాసాం ఇందాక అదే కాన్సెప్ట్ ఉన్నాము. మ్యాక్స్ విడ్త్ 768 ఓకే రోకి అప్లై అవుతుంది, అదేవిధంగా థంబ్నెయిల్స్కి అప్లై అవుతుంది. ఓకే ఓకే, ఇది థంబ్నెయిల్ అన్నమాట, మనం ఇప్పుడు తీసుకున్న థంబ్నెయిల్. ఇది రో, ఈ రోకి అప్లై అవుతుంది. ఓకే మినిఫైడ్ వర్షన్ అనమాట. మినిఫైడ్ వర్షన్ ఏంటంటే ఆ గ్యాప్స్ ఏదైతే ఉంటే ఆ గ్యాప్స్ మొత్తం వాడు కంప్రెస్ చేసి సైజ్ తగ్గించడం గురించి మినిఫైడ్ చేస్తాడు. ఓకే అన్మినిఫైడ్ అంటే ఇది ఇట్లా మీ అమిన్ డాట్ సిఎస్ఎస్ చేస్తే అయిపోతుంది. ఓకే ఇక్కడ మీడియా కొరీస్ ఇట్లా రాశాడు చూడండి. ఎప్పుడైతే హిడెన్ డెస్క్టాప్ అని ఉంటుందో అట్లాంటి వాటన్నిటిని హైడ్ చేసేస్తాడు అన్నమాట, ఆ క్లాసెస్కి సంబంధించిన ఫైల్స్ మొత్తం. ఓకే ఇక్కడ మీడియా కొరీస్ మీడియా
ఒకవేళ ప్రింట్స్ రాసేటప్పుడు అయితే మీడియా డివైజెస్ ప్రింట్స్ ఉంటాయి కదా, ప్రింట్ మీడియాస్ ఉంటాయి కదా, యా ప్రింటర్స్ ఉంటాయి కదా మామూలుగా. ఆ ప్రింటర్స్ లో ఏమేమి కనిపించాలి ఏమేమి కనిపించకూడదు అని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే మినిమం డివైస్ 1200 పిక్సెల్ ఉన్నప్పుడు ఏ ఏ స్టైల్స్ అప్లై చేయాలి ఇవన్నీ చెప్పారు. అట్లాగే మినిమం విడ్త్ 768 ఉండాలి, మ్యాక్సిమం విడ్త్ 977 ఉండాలి, 979 ఉండాలి. అప్పుడు ఎలా ఉండాలి ఈ ఈ స్టైల్స్. ఓకే మ్యాక్స్ విడ్త్ 767 ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించిన స్టైల్స్. ఓకే ఓకేనా? యా ఓకే ఒకసారి ఈ ఈ ఇది ఒకటి ఫాలో అవ్వండి. సృజన్ లేదనుకుంటాను. యా అన్న 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 అర్థమైంది ఈ వీడియో కొనేసి యా అర్థమైంది అర్థమైంది. ఒకసారి ఈ రెండు బ్లాక్స్ చదువుకోండి, కొంచెం ఐడియా వచ్చింది. ఇంకొకటి సో దీనికి మరి అంటే ఈజీ వే మనం లైక్ గుర్తుపెట్టుకోవడానికి అంటే చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి కదా డిఫరెంట్ దీనికి. మీరేమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. ఓకే ఒక్కోసారి మనం మీడియా గురించి ఇట్లా రాసుకునే బదులు ఇదిగో ఇక్కడ మీడియా అనే ఒక ఆట్రిబ్యూట్ ఉంటుంది లింక్కి. ఓకే మ్యాక్స్ విడ్త్ 800 ఉండే ప్రతి డివైస్ కి ఈ ఫైల్ చేయలేదు. ఎగ్జాంపుల్ డాట్ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను స్పెసిఫై చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ మనం అన్ని 8కి రాసాము, మినిమం విడ్త్ మ్యాక్సిమం విడ్త్ వీటికి రాసాము కదా 768 పిక్సెల్ అట్లాగా. ఒకవేళ ఏదైనా డివైస్ మ్యాక్స్ విడ్త్ 800 అట్లా ఉంది అనుకోండి, వాటికి ఎగ్జాంపుల్ డాట్ సిఎస్ఎస్ సంబంధించిన స్టైల్స్ అప్లై అవుతాయి అన్నమాట. ఏదైనా డివైస్ మినిమం విడ్త్ 328 పిక్సెల్ ఉంది అనుకోండి, 300 పిక్సెల్ మినిమం విడ్త్, అప్పుడు ఎగ్జాంపుల్ 2 డాట్ సిఎస్ఎస్ ఆ ఫైల్ మీరు లోడ్ చేస్తారు. అర్థమవుతుందా? ఇట్లా కూడా చేసుకోవచ్చు. మీరు ఇలా రాసేదానికంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఏదైనా బెస్ట్ వే. ఇది అర్థమవుతుందా? ఇట్లా మీకు సింటాక్స్ ఏంటో. అంటే ఆ డివైస్ మనం స్టైల్స్ లోడ్ చేస్తాం అంటే ఆ ఫైల్స్ లోడ్ చేస్తాం. ఇది మామూలుగా అయితే ఇది ఈ ఫైల్ లోడ్ అవ్వదు. చూడండి, మినిమం విడ్త్ 300, మినిమం విడ్త్ మన డివైస్ 300 ఉండదు కాబట్టి ఫైల్ లోడ్ అవ్వదు. దీనికి సంబంధించిన స్టైల్స్ అనేవి లోడ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ ఫైల్ రాస్తున్నాను ఇందులో. ఎగ్జాంపుల్ 2.css. డివిజన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ అనుకుంటున్నాను.
సో నేను నేను ఇక్కడ రాశాను కాబట్టి అది అప్లై అయ్యి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ రావాలి, అంతే కదా, బ్లాక్ రావాలి. కానీ మినిమం విడ్త్ 300 ఉన్నప్పుడు మాత్రమే బ్లాక్ వచ్చింది, మామూలు టైంలో రాదనమాట. లోకల్ హోస్ట్ మినిమం విడ్త్ అని ఇచ్చాను. మినిమం విడ్త్ 300 అంటే అది మినిమం విడ్త్ అన్నమాట. మినిమం విడ్త్ ఇప్పుడు 400 ఉన్నా 200 1200 ఉన్నా అది మినిమం విడ్త్ కంటే ఎక్కువే కదా, అందుకని మ్యాక్స్ విడ్త్. సో మీకు ఆ స్టైల్ నోట్ కావట్లేదు. ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ సిఎస్ఎస్ అనే స్టైల్ మీకు చూడాలి. ఓకే, ఎప్పుడైతే 300 కంటే తగ్గుతుందో, 300 కంటే తగ్గినప్పుడు అప్పుడు మీకు ఓకే, యా యా యా, అప్పటి వరకు మీకు అప్పటి వరకు మీకు అప్లై అవుతుంది. ఇది అయినా ఒకటి, ఇది అయినా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ విధంగా కావాలంటే సపరేట్ ఒక ఫైల్ లా కావాలి. ఓకే, ప్లే చేసుకో, మీకు కావాలనుకున్నప్పుడు వాటిని డిలీట్, ఆ ఫైల్ని మీరు డిలీట్ చేసేసి ఇక్కడ కమెంట్ చేసేస్తే అయిపోతుంది. అది కొద్ది డివైస్ విడ్త్ ప్రకారం కూడా మనం సిఎస్ఎస్ ఫైల్స్ ని లోడ్ చేయొచ్చు, అది కాన్సెప్ట్ ఇక్కడ. నథింగ్ బట్ ఇది కూడా మీడియా క్వరీస్ అన్నమాట. అయితే ఇక్కడ మనం సిఎస్ఎస్ లో రాస్తేనేమో ఇది ఇట్లా మీడియా అనేది పెట్టేస్తున్నాము, ఇందులో రాస్తేనేమో సిఎస్ఎస్ లో రాస్తే నేను డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను, డైరెక్ట్ గా పెట్టేస్తున్నా. కాబట్టి ఇక్కడ మీడియా చెప్తాను, ఆ మీడియా ఏంటి, ఆ మీడియా విడ్త్ ఏంటి. యా ఓకే, మీడియా ఓకే, యా యా, సృజన్ రేపు వస్తారా మీరు? హలో, ఒక్క నిమిషం అన్నా. అన్నా నేను మీకు ఈ సేమ్ ఇవాళ లాగే 7:30కి, ఓకేనా? స్టార్ట్ చేస్తాను. యా ఓకే అన్నా. ఓకే, యా ఓకే.